అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. చీకటి తొలగిన రాత్రి. రచన డి కామేశ్వరి గారు. 1972లో ప్రచురింపబడింది. ఇది చాలా చిన్న నవలండి, త్వరగా అయిపోతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయం 11:20 అయింది. కలకత్తా నుంచి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లోకి ప్లెయిన్ రాయంచలాగా నెమ్మదిగా కిందకి దిగి వచ్చి ల్యాండ్ అయింది. నేను, శాంతి, పిల్లలు రన్వే దగ్గరికి పరిగెట్టాం. రన్వే మీద నుంచి నన్ను చూసి మీనాక్షి చేయి ఊపింది. ప్యాసింజర్లని తప్పించుకొని గబగబా ముందుకొచ్చి సంతోషంతో నా చేయి పట్టుకొని ఊపేసింది. బావా, అబ్బా ఎన్నాళ్ళైంది నేను చూసి. 11 ఏళ్ళ 12 ఏళ్ళ నా పెళ్లిలోనేగా మనం కలుసుకోవడం. గబగబా నాకేం మాట్లాడడానికి సందేవకుండా తనే మాట్లాడేసింది. ఈ లోపల మీనాక్షి భర్త, పిల్లలు దగ్గరకు వచ్చారు. బావా, ఇదిగో మా బుద్ధావతారం గారు, సారీ రామావతారం గారు, నాలిక ఖర్చుకుంటూ కొంటగా అంది. ఎప్పుడో పెళ్లిలో చూసావు, మర్చిపోయి ఉంటావు. ఇదిగో ఈ మంకీలిద్దరూ మా పిల్లలు. రామావతారం గ్లాడ్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను శాంతిని, పిల్లల్ని పరిచయం చేశాను. అందరం లాంజ్ వైపు నడిచాం. బావా, మీ ఉత్కళ దేశాన్ని చూడగానే ఉత్కంఠతో వచ్చేసాను చూసావా. బాబోయ్, ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నావో. అమెరికాలో 10 ఏళ్ళు ఉండొచ్చి తెలుగు మర్చిపోకపోవడమే కాకుండా ఇంత అనర్గళంగా మాట్లాడగలిగే నాకు ఒక పద్మశ్రీ అయినా ఇవ్వరాదు? పెద్ద సెక్రటరీవేమో, గవర్నమెంట్కి సిఫార్సు చేసి ఓ పద్మశ్రీ పారేయించు బాబా, గలగలా నవ్వుతూ అంది. మీనాక్షి ఏం మారలేదు. రూపు మారిందే కాస్త, కానీ ఆ చిలిపితనం, ఆ చలాకితనం ఏమీ మారలేదు. నాకు చాలా సంతోషం వేసింది. నీవింకా అలాగే ఉన్నావన్నమాట. అమెరికా వెళ్ళొచ్చాక మారిపోయి ఉంటావు అని అనుకున్నాను. నీ కొంట మాటలు అలాగే ఉన్నాయి అంటూ చిన్నప్పటిలాగా నెత్తిన మొట్టడానికి నా చెయ్యి లేచింది. గబుక్కున చెయ్యి దింపేశాను. అటుపక్క రామావతారం, ఇటుపక్క శాంతి. ఆగిపోయావేం బావా, మొట్టికాయ వెయ్యి అంటూ నవ్వింది మీనాక్షి. నవ్వేశాను నేను. లాంజ్లో కుర్చీల్లో కూర్చున్నాం అందరం సామాను వచ్చే వరకు. పిల్లలు నలుగురు అప్పుడే కలిసి మాటలు కలిపేసి ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు. పిల్లలిద్దరూ తల్లిలాగే తెల్లగా, గోధుమ రంగు జుట్టుతో, టైట్ షర్ట్స్తో, బూట్లతో అచ్చు దొరల పిల్లల్లాగానే ఉన్నారు. మాటల్లో కూడా ఆ యాస. అవును మరి, పుట్టడం పెరగడం అంతా అమెరికాలోనే కదా. రామావతారం ఏదో అమెరికా విశేషాలు, తిరిగొచ్చాక ఇండియాలో తన ఉద్యోగ విశేషాలు మాట్లాడుతున్నాడు. మాటల మధ్యలోనే ఎదురుగా శాంతి పక్కన కూర్చున్న మీనాక్షిని పరిశీలనగా పరీక్షిస్తున్నాను నేను. మీనాక్షి చాలా ఆధునికంగా తయారైంది. 10 ఏళ్ల పాటు విదేశాల్లో ఉండడం చేతో, ఇదివరకటి కంటే లావు అవ్వడం చేతో బాగా రంగొచ్చి నున్నగా ఉంది. నెత్తిన తట్టంతా జుట్టు ముడి, లిప్స్టిక్, పల్చటి విదేశీ షిఫాన్ చీర, స్లీవ్లెస్ జాకెట్టు. నేనెరిగిన మీనాక్షి పెద్ద వాలుజడతో, కాటుక కళ్ళతో, తల నిండా పూలతో, ఒంటి నిండా బట్టతో ఉండేది. కాలం చాలా మార్పు తెస్తుంది. అఫ్కోర్స్ మీనాక్షికేంటి, అందరూ ఇలాగే తయారవుతున్నారు ఇప్పుడు, ఎక్కడో శాంతి లాంటి వాళ్ళు తప్ప. లగేజ్ వచ్చింది. అందరం కారులో ఇంటికి బయలుదేరాం. బాగానే ఉందే మీ భువనేశ్వర్, నీట్గా రోడ్లు అవి అంది మీనాక్షి వెళ్తుంటే. బొత్తిగా అంత తక్కువగా అంచనా కట్టకు. ఎంతైనా ఒరిస్సా క్యాపిటల్ అన్న మాట మర్చిపోకు. మా ఊళ్ళో ఉన్నవి రోడ్లు, బంగళాలే, అంతకంటే ఇంకేం కనిపించవు అన్నాడు నవ్వుతూ. రాజపాత్ మీదుగా 80 మైళ్ళు స్పీడ్తో నిక్షేపంలా వెళ్ళొచ్చు. పట్టపగలే రోడ్డు మీద మనుషులు కనిపించరు. భువనేశ్వర్ అదొక అఫీషియల్ కాలనీలా ఉంటుంది. 10 నిమిషాల్లోనే బంగ్లా పోర్టికోలో కారాపాను. నౌకర్లు సామాన్ తీస్తుంటే ఇంట్లోకి ఆహ్వానించాను అందరినీ. మీనాక్షి కారు దిగి ఇంట్లోకి రాకుండానే చుట్టూ పూల మొక్కలని చూసి వచ్చింది. ఎన్నాళ్ళైందో పూల మొక్కల్ని, ఖాళీ జాగానే చూసి. అమెరికాలో ఉన్నన్ని రోజులు 2 గదుల కాపురం. కలకత్తా వచ్చాక ఫ్లాట్ టైప్ ఇల్లు. మొక్కలంటే చాలా ఇష్టం పట్టుకుంది అని అంది. ఒక వెరియని గులాబీని తలలో పెట్టుకుంటూ. రా లోపలికి, ముందు కాఫీ అది తాగుదు అని. తోటకేం, తర్వాత రోజంతా కుర్చీ వేసుకుని ఇక్కడే కూర్చుందరు కానీ అన్నాను నేను.
ఇల్లంతా ఓ చుట్టూ తిరిగి చూసొచ్చింది మీనాక్షి. డైనింగ్ టేబుల్ దగ్గర శాంతి కాఫీ కలుపుతోంది. రామావతారము పైపు వెలిగించుకుంటున్నాడు. పిల్లలు అప్పుడే తోటలోకి పరిగెత్తారు. బావా, అన్యాయం, ఎంత అన్యాయం జరిగింది. మీనాక్షి కూర్చుంటూ అదోలా కొంటగా నవ్వుతూ. నేను ఆశ్చర్యంగా చూశాను. రామావతారం, శాంతి ఇద్దరు కూడా కాస్త ఆశ్చర్యంతో మొహాలు పెట్టారు. అలా చూస్తావేంటి? ఈ ఇల్లు, ఈ తోటకంతటికి యజమానురాలు అవ్వాల్సిన దాన్ని వెధవది 3-4 గదుల ఫ్లాట్లో కాపురం చేయాల్సి రావడం అన్యాయం కాదంటావా? నా ముఖంలో రక్తం పొంగింది. శాంతి కింద పెదవి నొక్కిపట్టి కాఫీ కప్పులో పోస్తోంది. రామావతారము పైపు కూరుతూ ఏకాగ్రతగా దానివైపు చూస్తున్నాడు. బావా, నువ్వు ఐఏఎస్ ఓ 2 ఏళ్ల ముందు చేసుంటే ఎంత బాగుండేది. ఈ బుద్ధావతారం భార్యను తప్పించుకుని ఉండేదాన్ని. చిలిపిగా మొగుడు వైపు చూస్తూ ఉంది మీనాక్షి. గాబరాగా వారించాను. శృతి మించి రాగాన పడుతోంది మీనాక్షి వ్యవహారం. అతనేమన్నా అనుకుంటాడని కూడా లేనట్టుంది మీనాక్షికి. నా కలవరపాటు చూసి అతను నవ్వుతూ చేత్తో వారించాడు. పర్వాలేదులేండి, ఈవిడ సంగతి నాకేం కొత్త కాదు, డోంట్ వరీ అన్నాడు. శాంతి కప్పులు అందరికీ అందించింది. పిల్లల్ని పిలిచి బిస్కెట్లు ఇచ్చింది. మీనాక్షి పిల్లలు అతి బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. లేక విదేశీ మేనర్స్ బాగా వంటబట్టినట్టుంది. కెన్ వీ హ్యావ్ మమ్మీ అంటూ తల్లిని అడిగి మరీ తీసుకున్నారు బిస్కెట్లు. అబ్బబ్బా, వెధవలు, వెధవ మేనర్స్ను వీళ్ళు. ప్రతిదానికి కెన్ వీ హ్యావ్ అంటూ చంపుతారు, హాయిగా తీసుకు తినకుండా. విసుగుతో హాస్యం మేళవించి అంది మీనాక్షి. అంత బుద్ధిమంతులు అన్నమాట మీ పిల్లలు. సంతోషించాల్సింది పోయి అలాంటావేంటి అన్నాను. ఆవిడ అంతేలేండి, వాళ్ళు బుద్ధిగా ఉంటే బుద్ధిగా ఉన్నారని విసుకుంటుంది, అల్లరి చేస్తే అల్లరి చేశారని తిడుతుంది. ఆవిడ సంగతి వదిలేయండి. డాడీ, కెన్ వి గో అండ్ ప్లే ఇన్ గార్డెన్? పిల్లలు తండ్రిని అడిగారు. అఫ్ కోర్స్, గో అండ్ ఎంజాయ్. పిల్లలు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. చూసావా, హాయిగా తోటలోకి పోయి ఆడుకోవడానికి పర్మిషన్ ఎందుకో చెప్పు. వాళ్ళు పుట్టిన ఎన్నాళ్ళకి ఇంటి ముందు వాళ్ళకి ఆడుకోవడానికి జాగా ఉంటే ఆడుకోకూడదు? నేనైతేనా? నీవు ఇండియాలో, అందులో ఆంధ్రాలో పుట్టావు, వాళ్ళు అమెరికాలో పుట్టారు. వాళ్ళు నీవు ఒకటేలా అవుతారు? పెళ్ళాన్ని టీస్ చేస్తూ అన్నాడు రామావతారం. చూశానులేండి అమెరికాని, ఉడుక్కుంటూ అంది మీనాక్షి. ఎంత డబ్బిస్తే మాత్రం ఏం లాభం? 2 గదుల కాపురం. ఏమో బావా, మొదట్లో అన్నీ చూసే వరకు నాకు చాలా ఉత్సాహంగానే ఉండేది. ఓ 2-3 ఏళ్ళు బాగుంది. తర్వాత ఇండియా ఎప్పుడొచ్చేస్తానా అని పీకేసింది అనుకో. మన దేశం ఆ దేశం ముందు అన్ని విధాలా తీసుకట్టే అనుకో. ఎంతైనా మాతృదేశం మాతృదేశమే. ఏమంటావు బావా? నా వైపు తిరిగి అంది. నేనేమంటాను? నేనేమైనా అమెరికా వెళ్ళలేదు కదా. నవ్వాను. ఏమోనండి, బోలెడు జీతం, చీకు చింత లేని బ్రతుకు, హాయిగా లైఫ్ ఉండేది. నాకైతే అస్సలు రావడం ఇష్టం లేదు. ఈవిడ పోరు పడలేక వచ్చాను. రామావతారం బూట్లు విప్పి సావకాశంగా కుర్చీకి చారగిలబడి అమెరికా కబుర్లు మొదలుపెట్టాడు. మీనాక్షి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది పిల్లల్ని తీసుకుని. రామావతారం చెప్పే కబుర్లు వింటున్నా నా మనసు ఇంకెక్కడికో వెనక్కి పరిగెడుతోంది. ఇందాక మీనాక్షి అన్న మాటలు వినగానే పాత సంగతులు గుర్తుకు రాక మానడమే లేదు. అవును, ఆనాడు ఇంట్లో ఉండి చదువుకునే ఈ పూర్ బిఎస్సి డిగ్రీ మేనల్లుడు మామయ్యకి పనికి రాలేదు. అందుకే ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అల్లుణ్ణి వెతికి తెచ్చి కూతురికి పెళ్లి చేశాడు. పాపం మామయ్య తప్పే ఉంది. ఇదెమ్మడి ఆస్తి లేని ఉత్త బిఎస్సి అయిన మేనల్లుడు ఐఏఎస్ అవుతాడని, ఈనాడు పెద్ద హోదాలో ఉంటాడని భవిష్యత్తు తెలుసుకోవడానికి మామయ్య ఏమైనా దేవుడా? పెళ్లి చేసి అల్లుడికి ఫారెన్ ఛాన్స్ వస్తే కూతురికి డబ్బు పెట్టి విదేశం పంపాడు అల్లుడితో. వెళ్ళడం 10 ఏళ్ళు ఉండిపోయారు మీనాక్షి వాళ్ళు. 6 నెలల క్రితమే ఇండియా వచ్చారు. రాగానే రామావతారానికి కలకత్తాలో ఒక విదేశీ కంపెనీలో జీతం చాలా పెద్దది ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చూసుకునే వచ్చాడు అని చెప్పాలి. అబ్బబ్బా, మీ అమెరికా కబుర్లు ఆపండి బాబు, విని విని బోరెత్తిపోతున్నాను. మీనాక్షి ఎప్పుడొచ్చిందో చూడనే లేదు నేను. బావా, ఈ కబుర్లకేం కానీ మీ సంగతులు చెప్పు. ఈ ఊళ్ళో ఏమేం చూడాలో అన్నీ చెప్పు. సిగవిప్పి జడ అల్లుకుంటూ అంది మీనాక్షి. ఈ ఊళ్ళో పెద్దగా ఏమున్నాయి చూడ్డానికి? మ్యూజియం ఒకటి ఉంది అంతే. పక్కన
ఖండగిరి, ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి. ఓ 40 మైళ్ళ దూరాన పూరి, కోణార్కు ఉన్నాయి. ఓ 14 మైళ్ళ దూరాన నందన్ కానన్ అనే జూలాజికల్ పార్క్ ఉంది. 150 మైళ్ళు గోపాల్పూర్ ఉంది. చిలక ఉంది. అటుపక్క హీరాకుడ్ ఉంది. ఇటుపక్క రూర్కెలా ఉంది. ఇవి మా ఒరిస్సాలో చూడాల్సినవి. ఇంక నీ ఇష్టం, చెప్పు, ఏమేం చూస్తావో. రేపటి నుంచి అన్నీ తిప్పేస్తాను. నవ్వుతూ గుక్క తిప్పుకోకుండా అప్పగించాను. ఒరిస్సాలో చూడవలసినవి. ఏమో బావా, నీ ఇష్టం, నీ ఓపిక. 15 రోజులు సెలవు పెట్టి వచ్చాం. నీ గెస్ట్లం. మమ్మల్ని ఎంటర్టైన్ ఎలా చేస్తావో చూస్తాను. నీ ఉత్తరం రావడం తడువు, వచ్చేసాను. ఓకే, సరే, చెప్పావుగా. వద్దు బాబు, ఇక చాలు అనే వరకు తిప్పేస్తాను. నాకు ఉంది బోలెడు సెలవు. రేపటి నుంచి తిరగడం ఆరంభిద్దాం. ఇవాళకి రెస్ట్ తీసుకోండి, ఓకే? ఏం కష్టపడ్డామని రెస్ట్ తీసుకోవడానికి? 1 గంట ప్లేన్ ప్రయాణమేగా చేశాం. పోనీ సరదాగా ఇవాళంతా కబుర్లు చెప్పుకుందాం అన్నాను. భోజనాలకి 1 గంటలో పిలుపు వచ్చే వరకు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ దగ్గరుండి వడ్డిస్తోంది శాంతి. మీరు రండి, అందరం కూర్చుందాం ఒకసారే. రామావతారం శాంతిని కూడా కూర్చోమన్నాడు. పర్వాలేదులేండి, మీరు కానియండి, నెమ్మదిగా అంది శాంతి. రావమ్మా, మనలో మనకి మర్యాదలెందుకు? అన్నీ మధ్యలో ఉన్నాయిగా, వడ్డించుకోవడానికి ఏముంది? చనువుగా చేయి పట్టి లాగి కూలేసింది మీనాక్షి. మీ వంటవాడెవడు బాగా చేశాడే, అన్నీ తెలుగు వంటవాడిలాగే వండాడు. మా ఇంట్లో ఒక నాయరున్నాళ్ళండి, అన్నీ చప్పగా వండి తగలేస్తాడు. నిజంగా అమెరికా నుంచి వచ్చాక ఓ నెల్లాళ్ళు అమ్మ దగ్గరుండి కరువు తీరా మన భోజనం తిన్నాను. మళ్ళీ కలకత్తా వచ్చాక నోరు చచ్చిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇవాళ తింటున్నాను. గోంగూర పచ్చడి కలుపుతూ అంది మీనాక్షి. మీ వాడికి శాంతి ఎన్నాళ్ళ నుండి ట్రైనింగ్ ఇస్తే ఇప్పటికి నేర్చుకున్నాడు? ఇప్పటికీ పచ్చళ్ళు, పులుసులు అలాంటివి శాంతి స్వయంగా చేస్తుంది. ఏమో బాబు, నాకు ఆ వంటిట్లోకి వెళ్ళడం అంటేనే మహా బోర్. ఎలాగో అమెరికాలో తప్పక చచ్చినట్టు ఏదో చేసేదాన్ని. అయినా నా మొహం నాకేమొచ్చు? పెళ్ళయ్యే వరకు కాఫీ పెట్టుకోవడం కూడా రాదు. అక్కడికి వెళ్ళాక కొన్నాళ్ళు నానా పాటలు పడి ఎలాగో కొన్ని తయారు చేసుకోవడం నేర్చుకున్నాను. ఎవడైనా మనం చెప్పి చేయించుకోవడంలోనే ఉంటుంది. కొన్నాళ్ళు చెప్పకపోతే మన వంటలు ఎలా చేస్తారు? నీవేమో మరీ అసలు వంటిట్టి ఛాయలకే వెళ్ళవు. అలాంటప్పుడు వాడు ఏది పెడితే అదే తినాలి. రామావతారం భార్య వంక చూస్తూ అన్నాడు. వాడి వెనకాల పడి నేను జయించడానికా వాడిని పెట్టుకుంది? సాగదీసింది మీనాక్షి. మరి ఇంకా అలాంటప్పుడు వాడిని తిట్టడం మానేయాలి. రామావతారం శాంతి వంటను మెచ్చుకుంటూ సుష్టుగా తిన్నాడు. మీనాక్షి అన్నం ఎక్కువగా తినకపోయినా 4 రకాలు కలిపింది. ఎటొచ్చి పాపం ఏం తిననిది చిన్నపిల్లలే. ఈ పప్పు, పులుసు తినడం, ఈ కారాలు అలవాటు లేనట్టుంది. అతి కష్టం మీద ఏదో తిని ఇంకా పెరుగు తిన్నారు. భోజనం చేస్తున్నంతసేపు ఆగకుండా మాట్లాడింది మీనాక్షి. ఆ కొద్దిసేపట్లోనే, ఆ 2 గంటల కాలంలోనే నేను కనిపెట్టింది ఏమిటి అంటే, రామావతారం అంత మాటకారి కాదని, అవసరానికి మాత్రం మాట్లాడతానని అర్థమైంది. అది గర్వం కాదు, అతని స్వభావం. చూస్తుంటే మీనాక్షి అతన్ని డామినేట్ చేసినట్టే కనిపిస్తోంది. అతని మాట చొరబడనివ్వదు, చెప్తుంటే వినిపించుకోదు. తన గోల తందే కానీ అసలే మెత్తని వాడు. మీనాక్షి దాటికి ఆగలేక ఇంటి సంగతేగాక వీధి సంగతి మీనాక్షి చేతుల్లో పెట్టేసి ఓ నమస్కారం పెట్టేసినట్టు మాటల వల్ల తెలుస్తోంది. మీనాక్షి స్వభావం చిన్నప్పటి నుంచి తెలిసిన నాకు రామావతారం అలా మారిపోకుండా ఉండడంలో ఆశ్చర్యంగా ఉంది, కానీ మారిపోవడంలో ఆశ్చర్యం ఏమీ కనిపించలేదు. మీనాక్షి కోపం, పంతం, దురభిమానం అన్నీ ఓ పాలు ఎక్కువే అని అనుభవపూర్వకంగా తెలుసు నాకు. మెట్రిక్ దగ్గర నుంచి బీఎస్సీ వరకు వాళ్ళ ఇంట్లో చదువుకున్న నాకు మీనాక్షి సంగతి తెలియకపోవడం ఏంటి? ఆ పంతం, ఆ కోపం అది గారాల ఏకైక కుమార్తె అవడం నుంచే వచ్చాయి. స్వతహాగా మీనాక్షికి ఉంటది కానీ చెడ్డది కాదు. అందరినీ ఏడిపించడం ఒక హాబీ. ఎవరిని కేర్ చేయకపోవడమే కాకుండా అందరూ తనని కేర్ చేయాలని, తన అడుగులకి మడుగులెత్తాలన్న స్వభావం, అవన్నీ ఇంట్లో చేసిన ముద్దు వల్లే వచ్చాయని నాకు తెలుసు. ఆ రోజుల్లో మీనాక్షికి నేనంటే ఎలాంటి అభిప్రాయం ఉండేదో ఇప్పుడు అడిగితే నేను చెప్పలేను. ఆ రోజుల్లో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేకపోయింది. ఎంచేతంటే మీనాక్షి ఎంత మరదలైనా, వావి వరుసలన్నీ కుదిరినా
మీనాక్షి పక్కన నిలబడే అర్హత నాకు కానీ మా కుటుంబానికి కానీ లేకపోవడం చేత కేవలం వాళ్ళ ఇంట్లో అవసరాలకు ఉండి బుద్ధిగా చదువుకోవడం వరకే తప్ప ఇతరత్ర ఆలోచనలు ఆనాడు నాలో ఎన్నడూ చొరబడలేదు. మరి మీనాక్షి ఊహలేమిటో నాకై నేను ఎన్నడూ కనిపెట్టడానికి ప్రయత్నించలేదు. నాతో చనువుగా మాట్లాడేది, అవసరమైనప్పుడు అథారిటీ చేసి పనులు చేయించుకునేది. ఏనాడైనా తను చెప్పింది కాదన్నా చెయ్యనన్నా దెబ్బలాడి మాటలు మానేసేది. ఒక్కొక్కనాడు మూడు నా వైపు తిరిగి ఏ సినిమాకో లాక్కెళ్ళేది. లేకపోతే వారమేసి రోజులు నా ఛాయలకే వచ్చేది కాదు. మీనాక్షి స్వభావం అంతే అనుకునేవాడిని తప్ప కించపరిచేవాడిని కాను. నేనంటే అభిమానం ఉండేదని నాకు తెలుసు, కానీ అది నిదర్శనంగా ఏ సాక్ష్యాలు చూపాలో నాకు చెప్పే మాటలు తెలియవు. ఏంటి బావా ఆలోచన? డ్రాయింగ్ రూమ్లో ఒక్కపడి వేసుకొని కూర్చున్నాక మీనాక్షి వైపే చూస్తూ ఆలోచిస్తున్న నన్ను పిలిచింది. నీ గురించే. నిజమే చెప్పేశాను నవ్వుతూ. నా గురించా? చిన్నప్పుడు మీనాక్షికి ఎప్పుడు మీనాక్షికి తేడా ఉందా అని చూస్తున్నాను. చెప్పు, మారానంటావా? కుతూహలంగా అడిగింది. శారీరకంగా 10 ఏళ్లలో వచ్చే మార్పు తప్ప నీలో పెద్ద మార్పు ఏం కనపడడం లేదు. ఆ మాటలు అవి అలాగే ఉన్నాయి. రామావతారం గారు చిన్నప్పుడు మీనాక్షికి ఎంత పంతం ఉండేదో తెలుసా? తన మాట నెగ్గే వరకు నిద్రపోయేది కాదు. ఇప్పుడు మాత్రం అలా లేదంటారేమిటి? చిన్నగా నవ్వి అన్నాడు రామావతారం. అయితే మీనాక్షి మారలేదన్నమాట. ఆవిడ మారుతుందా? తనతో చాలలేక ఓ నమస్కారం పెట్టేసి నేనే మారి ఊరుకున్నాను. మీ కబుర్లు మా బావ నమ్మడులేండి. నమ్మకపోవడం ఏంటి? నీ సంగతి తెలియపోవడానికి నేనేమన్నా కొత్తవాడినా? ఏమో, నేను మా అన్నగారి పక్షమే సుమా. మీనాక్షిని ఏడిపించడానికి అన్నాను. ఏమిటమ్మా అక్కవా చెల్లెలవా? అన్నదమ్ములిద్దరూ ఏకమైపోతే నన్ను సపోర్ట్ అన్న చేయమే, శాంతితో దబాయింపుగా అంది మీనాక్షి. శాంతి తన మామూలు చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నాకు కాస్త ఒళ్ళు మండింది. మాట్లాడితే నోట ముత్యాలు రాలతాయా అన్నట్టు ఒక్క మాటైనా మాట్లాడదు శాంతి. ఇంత సరదాగా అందరం కలుసుకున్నాం. నలుగురు సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడైనా 4 మాటలు మాట్లాడకూడదు? ఒక చిరునవ్వు వలకపోయకపోతే? ఎప్పట్లాగే మూడ్లో ఉన్న నాకు శాంతి మామూలు మౌనం చూస్తే ఎప్పటిలా తన స్వభావం అని సరిపెట్టుకోలేకపోయాను. అందులో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ హాస్యాలతో నవ్వులతో ఇల్లంతా సందడిగా తిరిగే మీనాక్షిని చూస్తుంటే శాంతి ఇలా ఎందుకు ఉండకూడదు? ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో కొంప మొలిగినట్టు మొహం పెట్టుకొని మాట్లాడకుండా ఓ మూల కూర్చోకపోతే తను నవ్వుతూ తుళ్ళుతూ రోజు ఎందుకు ఉండకూడదు అని అనిపించింది. ఇంట్లో శాంతి మాట చాలా అరుదుగా వినిపిస్తుంది. అడిగిన దానికి జవాబు చెప్పడం, ఏదైనా కావలిస్తే ముక్తసరిగా అవసరం ఉన్నంతసేపు మాట్లాడడం మినహా శాంతి ఎక్కువగా మాట్లాడడం నేను పెళ్ళైన 9 ఏళ్లలో చూడలేదు. ఇంట్లో వంట పని చూసుకోవడం, పిల్లలకి చదువు చెప్పుకోవడం, ఏదో ఒక పని పెట్టుకోవడం, అంతగా ఖాళీ దొరికితే ఒక పుస్తకం పట్టుకో కూర్చోవడం తప్ప ఒక స్నేహితురాలు, కబుర్లు, షికార్లు, సినిమాలు, క్లబ్బులు అవి అంతగా అక్కర్లేదు శాంతికి. ఎప్పుడైనా వచ్చింది అంటే నా పోరు పడలేక 6 సార్లు అడిగాక విధి లేక బయలుదేరుతుంది శాంతి. శాంతికి పూర్తి వ్యతిరేకమైన నేను శాంతి స్వభావానికి సరిపెట్టుకుపోవడం అలవాటు చేసుకున్నాను. ఎంత స్వభావము అని ఎన్నాళ్ళు సరిపెట్టుకున్నా ఈరోజు ఎంచేతో మీనాక్షిని చూస్తుంటే శాంతి అలా ఉంటే మా ఇల్లు ఇంకెంత అందంగా ఉంటుందో, ఇంకెంత స్వర్గంగా మారేదో అన్న ఊహ రాక తప్పలేదు. హోదా, పెద్ద ఉద్యోగం, పరువు, ప్రతిష్ట, డబ్బు, చక్కని చదువుకున్న భార్య, ముత్యాలాంటి పిల్లలు అన్నీ ఉన్నా శాంతి స్వభావం చేత నాలో కొన్ని ఉత్సాహాలు, సరదాలు చంపుకోవలసి వస్తోంది. అదే మీనాక్షి లాంటి భార్య దొరికితే ఆ రోజుల్లో పేకాటతో, కబుర్లతో ఎంత సరదాగా కాలం గడిపేస్తున్నా ప్రతి కదలికలో మీనాక్షిని శాంతితో పోల్చుకుంటున్న నాకు అసంతృప్తే కలిగింది. శాంతి పట్ల అసంతృప్తి మీనాక్షి చలాకితనం, చిలిపితనం భూతద్దంలో చూపెట్టినట్టు మరింతగా మనసుని ఆకట్టుకుంది. రామావతారం అదృష్టానికి ఆ క్షణంలో కాస్త అసూయ అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం తొందరగా భోజనాలు కానిచ్చి నందన్ కానన్ బయలుదేరాం అందరం.
పేక, ట్రాన్సిస్టర్, టిఫిన్ క్యారియర్ల నిండా ఫలహారాలు, కాఫీ అన్నీ పట్టుకొని సరదాగా పిక్నిక్కి బయలుదేరాం. 1 గంటకి అక్కడికి చేరాం. ఎండ బాగా ఉంటే గానీ కలర్ ఫోటోలు సరిగ్గా రామని ముందు ఫోటోల ప్రోగ్రాం పెట్టాం. పూల మొక్కల దగ్గర, ఏనుగు పిల్లల దగ్గర రకరకాల ఫోటోలు తీశాను అందరికీ. ఎండ తగ్గాక 3:30కి కాఫీ, ఫలహారాలు చేసి జంతువులను చూద్దామని పిల్లలను ఒప్పించి పెద్దవాళ్ళను 4 జంపకాన పరిచి చెట్టు నీడను కూర్చుని పేక మొదలెట్టాం. పిల్లలు పరుగులు పెట్టి ఆడుకుంటున్నారు గోలగా. ఇదివరకు శాంతితో ఎన్నోసార్లు బంధువులతో వచ్చాను, కానీ ఎందుకో ఈసారి ఉన్నంత ఉత్సాహంగా ఎప్పుడూ అనిపించలేదు. బహుశా మీనాక్షి కారణం అయి ఉంటుంది. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి అండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.